జగన్ అక్రమ ఆస్తుల కేసులో A2గా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈడీ విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సాయిరెడ్డి ఈడీ ముందు హాజరవటం ఇదే మొదటిసారి. కాకినాడ పోర్టుకు సంబంధించిన విలువైన షేర్లను బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టి ఈడీ రెండోసారి ఇచ్చిన నోటీసుకు రెస్పాండ్ అయిన సాయిరెడ్డి విచారణకు అటెండ్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడేమో ఇష్టానుసారంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ కేసులో ఇరుక్కోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ అక్రమాస్తుల కేసులో A2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి 2014 ఎన్నికల ముందు జగన్తో కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్పై వచ్చారు. అప్పట్లో ఆయన సిబిఐ, ఈడీ విచారణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులకు సంబంధించి విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు మరో కేసులో ఇరుక్కొని మళ్లీ ఈడీ విచారణకు హాజరయ్యారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి కొనసాగుతున్న విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. కాకినాడ సెజ్లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో కాకినాడ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. మనీ లాండరింగ్ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు విజయసాయి హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో మనీ లాండరింగ్ అక్రమాలు జరిగినట్టు ఈడీ ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సదరు శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడే కావడం గమనార్హం. అయితే ఆరోగ్యం బాగోలేనందున విచారణకు రాలేనని విక్రాంత్ రెడ్డి సమాచారం ఇచ్చారంట. సీపోర్ట్లో తన వాటాలను బెదిరించి లాక్కున్నారని కేవీ రావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేస్తే, మరోవైపు మనీ లాండరింగ్ అనుమానాలతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ బలవంతపు డీల్లు విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర అంటున్నారు. ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించడంతో విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులిచ్చి విచారించడంతో A2 మెడకు మరో ఉచ్చు బిగుసుకున్నట్లయింది. For more videos like this, subscribe Big TV channel.